నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఏంటి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ప్రస్తుతం బాలయ్యకి సంబంధించినటువంటి విషయంలో మరి ఎప్పుడెప్పుడు నందమూరి నట వారసుని తీసుకొస్తారా అని అందరూ ఎదురు చూశారు. ఎట్టకేలకు మోక్షజ్ఞ ఇప్పుడు రావడానికి సిద్ధమయ్యారని ఆయన లుక్స్ చూస్తేనే అర్థమైతోంది. మొత్తానికి బాలకృష్ణ బాలయ్యలోనే నటుడిగా మారగా జూనియర్ ఎన్టీఆర్ కూడా మన ముందుకు వచ్చేశారు. కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు మాత్రం ఎంతో ఎక్సైటెడ్ గా ఉంది. బాలయ్య బాబు వారసుడిగా మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 20 ఏళ్లకే మాస్ హీరోగా ఎదిగిన అరుదైన నటుడు మన ఎన్టీఆర్. మోక్షజ్ఞ మాత్రం మీనవేషాలు లెక్కిస్తూ ఉన్నారు. 2024లో మాత్రం మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై ప్రకటన ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. గతంలోనే షేప్ అవుట్ బాడీలో కనిపించి షాక్ ఇచ్చిన మోక్షజ్ఞ మేక్ ఓవర్ అయిపోయాడు. స్లిమ్ అండ్ ఫిట్ గా అనిపిస్తున్నారు. ఇక మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసే బాధ్యత యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి బాలయ్య అప్పగించేశారు. కథ కూడా లాక్ చేశారట. మూవీ సెట్ మీదకి వెళ్లడమే తరువాయి. మోక్షజ్ఞ డెబ్యూ మూవీగా భారీగా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో విడుదల కాబోతుందట. మరి పాన్ ఇండియా చిత్రం అంటే కీలక పాత్రల కోసం వివిధ పరిశ్రమలకు చెందిన నటుల్ని తీసుకోవడం పరిపాటి. అది ఇతర మార్కెట్స్ లో సినిమా బిజినెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో ఒక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్స్ ని అనుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు, అమితాబ్ బచ్చన్. మరి కథలో కీలకమైన పాత్రకు అమితాబ్ దర్శకుడిగా మారిపోతారని దర్శకుడు ప్రశాంత్ వర్మ భావిస్తూ ఉన్నారు. సో మొత్తానికి త్వరలోనే ఆయన సంప్రదించబోతున్నారట. గతంలో అమితాబ్ బాలయ్య మూవీని రిజెక్ట్ చేశారు. దర్శకుడు కృష్ణవంశీ బాలకృష్ణ అమితాబ్ కాంబోలో ఒక సినిమా అనుకున్నారు. ఇతర కారణాలతో అమితాబ్ ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేశారట. అమితాబ్ రిజెక్ట్ చేయడం వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. అప్పుడు బాలయ్యకు నో చెప్పిన అమితాబ్ ఇప్పుడు మోక్షజ్ఞతో స్క్రీన్ షేర్ చేసుకుంటారో లేదో చూడాలి. సో ఈ చిత్రంలో మోక్షజ్ఞకి జంటగా శ్రీలీల నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు రెండుగా బాలయ్య ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది కాబట్టి అభిమానులు చీలిపోయారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ సక్సెస్ కావడం చాలా అవసరం. జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చుతూ మోక్షజ్ఞని ట్రోల్ చేసే ప్రమాదమూ లేకపోలేదు.